కార్తీక మాసంలో హరిహరులను ఏ విధంగా పూజించాలి? కార్తీక మాసంలో శివకేశవులను ఏ విధంగా పూజించాలి అనేది కార్తీక పురాణంలో స్పష్టంగా వివరించబడి ఉన్నది. దయచేసి వీడియోని చివర వరకు చూడగలరని మనవి. కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాలయందు గాని, శివలింగ సన్నిధిని గాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. కార్తీక మాసంలో శివ ప్రీతిగా సోమవార వ్రతమును ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. ఎవరైతే కార్తీకములో శివాలయములో ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప, నారింజ నూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతో గాని, నలుగురి నడుమ బడాయి కోసం గాని దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. కార్తీక మాసంలో శివ ప్రీతిగా సోమవార వ్రతమును ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన చేయడం వలన శివ కటాక్షం లభిస్తుంది. పౌర్ణమి రోజున పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివాలయంలో పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడం వలన సర్వపాపాలు తొలగిపోయి పుణ్య లోకాలకు వెళతారని కార్తీక పురాణంలో ఉంది. ప్రదోషకాల సమయంలో శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలి. ప్రదోషకాల సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనం ఇస్తారు. పౌర్ణమి రోజు భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పరమేశ్వరుడికి ఉపవాసం ఉండి, సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడికి కార్తీక మాసంలో ఒక్కరోజైనా మారేడు దళాలతో అభిషేకం చేయాలి. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం చేసి ఆ రోజంతా భగవత్ ధ్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుజ్యాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసములో శివుడిని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతారు. కార్తీక మాసము అంతటా ఈ వ్రతాన్ని చేసేవారు వైకుంఠానికి వెళతారు. అలాగే వారు చేసిన ప్రస్తుత మరియు పూర్వ జన్మ పాపాలు అన్ని హరించుకుపోతాయి. ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది. కార్తీక మాసము సాయంకాలాల్లో దేవాలయాలలో శివ, విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గలోకములో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిచూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాలను చేసిన ఫలితము ప్రాప్తిస్తుంది. ఎవరైతే కార్తీక మాసములో విష్ణు ఆలయములో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి రోజున వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి సందేహము లేదు.
తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలములోనే నివసిస్తారు. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నానదాన జప తప ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి. కార్తీక మాసములో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి తదుపరిని అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. కార్తీక మాసములో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారు. విష్ణువును గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు. విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరి మందిరములో చిరస్థాయిగా ఉంటారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడు. తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానము చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోమలలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణముతో ఉన్నప్పుడు ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయి. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లవలె చెదరిపోతాయి. ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతారు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసేవారి యొక్క మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడిబట్టని దానము చేసిన వారు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతఃస్నాతులై సాలగ్రామ దానమును చేసేవారు దరిద్రులు గాని ధనికులు గాని యతులు గాని వానప్రస్థులు గాని బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని వైశ్యులు గాని శూద్రులు స్త్రీలే గాని వాళ్ళెవళ్ళైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింప చేసుకున్న వాళ్లే అవుతారు. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని పూర్ణిమ నాడు గాని అమావాస్య నాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు
కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఎవరైతే కార్తీక ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు. భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానమును చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావనను గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికారి నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగమువలె ఎగిరిపోతాయి. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది. స్నాన దానాదులను ఆచరింపని వారు, లోభి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాలయోనిని జన్మిస్తారు. కార్తీక స్నానమును చేసేవారు ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని జపించాలి. సర్వపాపహారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే. దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానమును ఆచరించాలి. కార్తీక మాసం యొక్క విశిష్టత. కార్తీక మాసంలో చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి మరియు కార్తీక స్నానం ఎలా ఆచరించాలి అనే విషయాల గురించి ఇప్పటికే ఈ ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది. సోమవారం వ్రతాన్ని ఆచరించేవారు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. సోమవార వ్రత విధి 6 రకములుగా ఉంటుంది. 1. ఉపవాసము 2. ఏకభక్తము 3. నక్తము 4. అయాచితము 5. స్నానము 6. తిలదానము. 1. ఉపవాసము అనగా ఎవరి శక్తి కొలది వారు కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం తులసి తీర్థము మాత్రమే సేవించాలి. దీనిని ఉపవాసము అంటారు. 2. ఏకభక్తము అంటే ఉపవాసము సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానాదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థము లేదా శైవ తీర్థము తీసుకోవాలి. 3. నక్తము అనగా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత భోజనము చేయాలి. 4. అయచితము అనగా భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయాలి. 5. స్నానము అనగా పైన చెప్పిన వేటికి శక్తి లేనప్పుడు సమంత్రక స్నాన జపాదులను చేసినప్పటికీ సరిపోతుంది. 6. తిలదానము అనగా మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసిన సరిపోతుంది. పైన చెప్పిన 6 పద్ధతులలో దేనిని ఆచరించిన కార్తీక సోమవారం వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారని
కార్తీక పురాణం చెబుతున్నది. సూర్యుడు కార్తీక మాసంలో తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నది జలాలలో చేరుతుంది. కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయములో గాని విష్ణువాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయములో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయములో దీపారాధన చేయి. కార్తీక మాసం యొక్క మహత్యమును గురించి ఒక గాథను చెబుతాను విను. కార్తీక మాహాత్మ్యము కథ. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు కలడు. అతను శాస్త్ర పారంగతుడు, అసత్యములు పలకనివాడు. అన్ని భూతముల యందు ఎంతో దయతో మెలిగేటివాడు. అతనికి తీర్థయాత్రలు అంటే ఎక్కువ ఇష్టం. ఒకనాడు తత్వనిష్ఠుడు తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరానికి చేరుకున్నాడు. అతనికి కొంత దూరమున ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయ ఛాయ కలవాళ్ళు, ఎండిన డొక్కలు ఉన్నవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు ఉన్నవాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగల వంటి వెంట్రుకలతో, వికృత ఆకారముతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరంగా ఉన్నారు. వారు బ్రహ్మ రాక్షసులు. తత్వనిష్ఠుడు ఆ బ్రహ్మ రాక్షసులను ఒక్కసారిగా చూడగానే అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడం గమనించిన తత్వనిష్ఠుడు భయపడి బాధపడుతూ శ్రీహరిని స్మరించసాగాడు. దేవతలకు లోకాలకు యజమాని అయిన ఓ నారాయణ, నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణ కోరుతున్నాను, నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేదు, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుకుంటూ రాక్షస భయముతో అక్కడి నుంచి పారిపోతున్నాడు. రాక్షసులు అతనిని పట్టి చంపాలనే కోరికతో అతని వెనుకనే పరిగెత్తుతున్నారు. అలా రాక్షసులు అతని వెంట పడుతున్న సమయంలో ఒక అద్భుతమైన తేజస్సు వారి కంట పడింది. వెంటనే ఆ రాక్షసులకు జ్ఞానోదయం అయి తత్వనిష్ఠుడు ఎదుట నిలబడ్డారు. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు భయపడకు, మేము నిన్ను ఏమీ చేయము. నీ దర్శన భాగ్యం వలన మాకు మా పాపాలు అన్ని తొలగిపోయాయి అని రాక్షసులు చెప్పగా తత్వనిష్ఠుడు ఈ విధంగా అడుగుతున్నాడు. మీరు ఎవరు? ఎందుకు ఇలా బ్రహ్మ రాక్షసులగా ఇక్కడ ఉన్నారు? మీరు చూస్తుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు, కానీ ఈ వికృత రూపాలు ఏమిటి? మీ కథను నాకు తెలియజేస్తే దానికి చేయవలసిన పరిహారమును నేను చెబుతాను అని అనగా, అందులో ఒక బ్రహ్మ రాక్షసుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నా పేరు ద్రావిడుడు. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారిని నేను. కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడని. నా కుటుంబం శ్రేయస్సు కొరకు నేను ఇతరుల యొక్క ధనాన్ని దొంగలించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టడు అన్నమైన పెట్టి ఎరుగను. నయవంచనతో బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబముతో పాటు నా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలయ్యారు. మరణానంతరం దుస్సహనమైన నరకయాతలను అనుభవించి చివరికి ఇలా బ్రహ్మ రాక్షసుడిని అయ్యాను. దయచేసి నాకు ముక్తిని ప్రసాదించే మార్గమును చెప్పు అని అన్నాడు. పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలనెలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లనెలా తొలగిస్తుందో, గుండిగెడు మురికి నీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదే విధంగా తెలిసిగాని తెలియకగాని పుణ్యకాలములో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. కార్తీక మాసం యొక్క విశిష్టత.
కార్తీక మాసంలో చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి మరియు కార్తీక స్నానం ఎలా ఆచరించాలి అనే విషయాల గురించి ఇప్పటికే ఈ ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది.